ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా పేర్కొంటున్న పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం దాదాపుగా ఊరేసిందన్న అభిప్రాయాన్ని చాలామంది నీటిపారుదల రంగ నిపుణులు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మేధావుల ఫోరం తదితరులందరూ అభిప్రాయపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టును కేవలం ఒక రిజర్వాయర్గా మార్చే ప్రక్రియ సాగుతోందని, ఈ మేరకు కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటోందని చెప్తున్నారు. ఇందుకు అనేక రకాల కారణాలు కనబడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ద్వారా తాగునీరు, సాగునీరు, హైడల్ విద్యుత్తు ఇవన్నీ సమకూరటమే కాకుండా స్టీల్ ప్లాంట్కు కూడా నీరు సమకూరేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే మొత్తం మీద బహుళార్థ సాధక ప్రాజెక్టుగా పోలవరానికి జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. అటువంటి ప్రాజెక్టుని నీరుగార్చి ఒక రిజర్వాయర్ స్థాయికి దిగజార్చేటువంటి పరిస్థితి ఏర్పడుతోందంటే అవుననే చెప్తున్నారు. ఎందుకని ఈ మాట అనాల్సి వస్తుందంటే, విభజన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వమే దాని నిర్మాణ బాధ్యతలను చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది, చేస్తామని కేంద్ర ప్రభుత్వమే హామీ ఇచ్చింది. కానీ కొన్ని కారణాల రీత్యా కాసులకు కక్కుర్తిపడ్డారా, మరి కిక్ బ్యాక్స్ కోసమా, ఇంకేదైనా కానీ బయటకు చెప్పే కారణమైతే కేంద్ర ప్రభుత్వం కనుక ఆ ప్రాజెక్టును చేపట్టి నిర్మాణం సాగిస్తే ఎక్కువ కాలం పడుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆ నిర్మాణ బాధ్యతను చేపట్టాలని నిర్ణయించినట్టుగా 2014లో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వెల్లడించింది. చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేశారు. అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో పీపీఏ, దాని పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టును చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టుకు సంబంధించి అనేక రకాల గందరగోళాలు, అశుభ పరిణామాలు, అసంకల్పిత దుష్పరిణామాలు ఇవన్నీ ఏర్పడుతూనే ఉన్నాయి. 1-2 కాదు. కాంట్రాక్టర్లు మారటం, కాంట్రాక్టులు రకరకాల పోకడలతో పనులు మానేయటం, రకరకాలు జరిగాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా స్పిల్వే పైన దృష్టి సారించి స్పిల్వే పనులు పూర్తి చేయటం వల్ల యాక్చువల్గా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నది ప్రవాహ దిశను మార్చి స్పిల్వే మీదుగా నీళ్లు పంపించిన తర్వాత ఎర్తకమ్ రాక్ డ్యామ్ని నిర్మించాలని నిర్ణయించారు. అంటే ప్రధానమైనటువంటి డ్యామ్ని నిర్ణయించాలి. ఎందుకంటే నీటి ప్రవాహం అడ్డు కాకుండా ప్రవాహాన్ని మళ్లించి, స్పిల్వే మీదుగా మళ్లించి ఇక్కడ ఈ నిర్మాణాలు చేపట్టాలనుకున్నారు. కానీ స్పిల్వే పూర్తి కాకుండానే మరి డయాఫ్రామ్ వాల్ నిర్మించడం, దానికి కొన్ని హోల్స్ పెట్టడం వాటర్ పోవడానికి, అవి మొత్తం కొట్టుకుపోవడం, ఈ గందరగోళం అంతా జరిగింది. దాదాపుగా 2,000 కోట్ల రూపాయల భారీ నష్టమే జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు చెప్పే కారణం జగన్మోహన్ రెడ్డి కారణం అని, మరి వైసీపీ ప్రభుత్వం చెప్పే కారణం అసలు స్పిల్వే పూర్తి కాకుండా డయాఫ్రామ్ నిర్మించడమే పెద్ద తప్పు, ఘోరమైన తప్పిదం. కనీసం కాఫర్ డ్యామ్స్ అంటే ముందొకటి వెనకొకటి 2 మట్టి కట్టలు కాఫర్ డ్యామ్స్ పేరుతో నిర్మిస్తారు, అవి కూడా నిర్మించకుండా డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించడం తప్పిదమని. ఏది ఏమైతేనే మొత్తం మీద ప్రాజెక్టుకు సంబంధించి అవాంఛితంగా జాప్యం జరుగుతూనే ఉంది. ఎప్పుడో 2018లోనే పూర్తవుతుంది, మీరు రాసి పెట్టుకోండి అని ఛాలెంజ్ చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికి కూడా మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఏం జరుగుతోంది? బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక రకాల అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. ఉదాహరణకు ప్రాజెక్టు ఎత్తు 45.5 మీటర్లు కనుక ఉంటే, అంటే దాదాపు 150 అడుగుల పైన ఉంటే ఖచ్చితంగా అనేక గ్రామాలు పరిసర అంటే పక్కన ఉన్నటువంటి ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ మిగతా ప్రాంతాల్లోని గ్రామాలు కూడా మునిగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. తద్వారా రిహాబిలిటేషన్ పునరావాసానికి ఎక్కువ సొమ్ము వెచ్చించాల్సి ఉంటుంది. ఆ కారణంగా బీజేపీ ప్రభుత్వం ఎత్తు తగ్గిస్తే, ఆ ఎత్తును తగ్గిస్తే అంటే నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గిస్తే 41.5 అంటే 135 అడుగులకి తగ్గిస్తే నీటి నిల్వ సామర్థ్యం తగ్గించడం ద్వారా మునిగిపోయే ప్రాంతాలు తగ్గిపోతాయి. పునరావాస కార్యక్రమాలకు ఎక్కువగా నిధులు ఖర్చించాల్సిన అవసరం ఉండదు. సో ఈ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వంతో అంతర్గత ఒప్పందాలు జరిపినటువంటి కేంద్ర ప్రభుత్వం దానికి ఒక ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఆ ప్యాకేజీ పేరుతో మభ్యపెడుతూ ఇప్పుడు 135 అడుగులకే దాన్ని పరిమితం చేసి, అంటే 41.5 మీటర్లకే పరిమితం చేసి నీటి నిల్వ సామర్థ్యం అంతవరకే ఉంటుంది. పరిమితం చేసి దానికి 30,000 కోట్లు ఇస్తామని నిర్ధారించారు. కానీ ఈ నిర్ధారణ ఇప్పుడు జరిగింది కాదు. 2017-18లోనే 30,000 కోట్లు మొత్తం ప్రాజెక్టుకి ఇస్తామని అప్పట్లోనే తేల్చి చెప్పారు. అది ఇప్పుడు కార్యరూపం దాల్చబోతోంది మళ్ళీ చంద్రబాబు నేతృత్వంలో. అంటే ఇప్పటికే దాదాపు ఒక 18,000 కోట్లు ఇచ్చేసాం, ఇంకో 12,000 కోట్లు ఇవ్వాలి. దాంట్లో ఒక 5,000 కోట్లు ఈ బడ్జెట్లో చూపించారు, అలొకేషన్ ఉంది. అంటే ఇంకొక 7,000 కోట్లు ఇస్తే అయిపోతుంది. కానీ ప్రాజెక్టు పూర్తవుతుంది. 7,000 కోట్లతోనో 5,000 కోట్లతోనో మొత్తం ప్రాజెక్టు పూర్తవుతుంది, నీరు నిలబడుతుంది. కానీ దాన్ని వాడుకునేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ నీరు నిలబడితే దాదాపుగా కొన్ని వందల గ్రామాలు, దాదాపు 14 లక్షల మంది మరి పునరావాసం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. దాదాపు 32,000 కోట్లు వాళ్ళకి పునరావాస ప్యాకేజీగా ఇవ్వాలన్నది ఆనాటి చంద్రబాబు ప్రభుత్వ నిర్ధారణ. మరి మొత్తం ప్రాజెక్టుకే మరి 30,000 కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిర్ధారిస్తే పునరావాస ప్యాకేజీ ఎవరివ్వాలి? పునరావాస ప్యాకేజీ కోసం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి పునరావాసాన్ని కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తగినన్ని నిధులు లేకపోవడం వల్ల అప్పులు చేయక తప్పదు. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో దాదాపుగా 60-70% అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే భరించినట్టు అవుతుంది. సో ఒక జాతీయ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చాల్సినటువంటి జాతీయ ప్రాజెక్టుకి మరి 60-70% రాష్ట్ర ప్రభుత్వమే భరించడం అనేది ఎక్కడా లేని వింత. అయినా సరే చంద్రబాబు దీన్ని ఒప్పుకోవటం, దాని నీటి నిల్వ సామర్థ్యాన్ని 41.5 మీటర్లు అంటే 135 అడుగులకే పరిమితం చేయటం వల్ల జరిగే నష్టమేంటి? అది ఒక రిజర్వాయర్ గానే మిగిలిపోతుంది తప్ప ఐడల్ ప్రాజెక్ట్ అంటే థర్మల్ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు నిరుపయోగంగా మారిపోతుంది, విద్యుత్ ఉత్పత్తి జరగదు. కృష్ణా డెల్టాని స్థిరీకరించడానికి ఉపయోగించే వాటర్ తప్ప మిగతా ఊహించినంతగా వైజాగ్ కానీ మరి మిగతా వాటికి కానీ ఉపయోగపడేటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి కుడికాలువ ద్వారా లిఫ్ట్ చేసి కృష్ణలో కలిపేసి కృష్ణ నుంచి బనకచర్ల తీసుకెళ్లి అక్కడేదో రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇస్తామని అంటారు. ఈ లిఫ్టులు, ఈ కాలువలు ఇదంతా చేయడానికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. రూపాయి లేనటువంటి ప్రభుత్వం ప్రజల్లో ఈ రకమైనటువంటి ఆశలు రేపి ఆకాంక్షలు రేకెత్తించి కాని పోని మాటలు చెప్పి మసిబూసి మారేడికాయ చేసి భ్రమంలో బతికేలా చేస్తోంది. ఇప్పుడు అసలు ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికే నిధులు లేవు. ఇంకా బనకచర్ల ఎక్కడ కడతారు? పోనీ బనకచర్ల దగ్గర నీళ్లు రావాలి అంటే ఇక్కడ దాదాపు నీటి సామర్థ్యం పోలవరం ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 194 టీఎంసీలు.
194 టీఎంసీలు ఉన్నప్పుడు లిఫ్ట్ ద్వారా కొంత వాటర్ని డైవర్ట్ చేసి మనకచెర్ల రాయలసీమ పంపించవచ్చు. కానీ 194 టీఎంసీలు ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం లేదు, మొత్తం తగ్గిపోతుంది. సో ఏ రకంగా చూసినా పోలవరం ప్రాజెక్టుకి దాదాపుగా ఊరేస్తున్నారు. దాదాపుగా ఈ ప్రభుత్వం తన అనుకున్న నిర్ణయాన్ని అమలు జరపడం ద్వారా ప్రజా అభిప్రాయం కానీ, ప్రజల ఆకాంక్షలను కానీ, ప్రజా అవసరాలను కానీ, రాష్ట్ర అవసరాలను కానీ ఎక్కడా పట్టించుకోవడం లేదన్నది మరి విఘ్నుల అభిప్రాయం. నిజానికి గోదావరి పోలవరం ప్రాజెక్టు కట్టే ప్రాంతంలో దాదాపుగా 2 కిలోమీటర్ల వెడల్పున 51 కిలోమీటర్ల పొడవున అతి వేగంగా చాలా సుడులు తిరుగుతూ చాలా తీవ్రమైనటువంటి వేగంగా ప్రవహించేది గోదావరి. దానికి మరి ఈ ఎర్త్కమ్ రాక్ డ్యామ్ని చాలా పటిష్టంగా నిర్మించకపోతే చాలా అనర్థాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఏమాత్రం లీకులు వచ్చినా 40 లక్షల మంది ప్రజానీకం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కానీ దాన్ని అంత ఆషామాషిగా ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావటం లేదు. పూర్తి స్థాయి నీటి మట్టాన్ని నిలపగలిగితే, అంటే 155 అడుగులకి నీటి మట్టాన్ని నిలపగలిగితే దాదాపుగా కుడి కాలువ ద్వారా కానీ ఎడమ కాలువ ద్వారా కానీ 35,000 క్యూసెక్కుల వాటర్ను తీసుకునేటువంటి అవకాశం, అంటే 17,500 కుడి కాలువ ద్వారా 17,500 ఎడమ కాలువ ద్వారా డ్రా చేసేటువంటి అవకాశం ఏర్పడింది. కానీ అది తగ్గిపోయింది. ఇప్పుడు ఏ రకంగా చూసినా పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని 41.5 మీటర్లకు పరిమితం చేయడం ద్వారా కొంత సొమ్మును ఆదా చేయొచ్చనో, లేకపోతే తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్టును వదిలించుకోవచ్చనో చూస్తున్నారే తప్ప ప్రాజెక్టు పటిష్టత విషయంలో కానీ, ప్రాజెక్టు నిర్ధారించినటువంటి అవసరాలను తీర్చుకోగలుగుతామా లేదా అన్న విషయం కానీ, లేదా ఐడిల్ ప్రాజెక్టు వృధాగా మిగిలిపోతుందన్న విషయంలో కానీ, లేదు పునరావాసానికి సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం ఇంతగా నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి 1 రూపాయి కూడా విదల్చకపోవడాన్ని కానీ ఎవరూ ప్రస్తావించట్లేదు. అసలు వీటి గురించే మాట్లాడలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం చాలా అద్భుతమైనటువంటి దయదలిచింది, మా ప్రార్థనను ఆలకించింది, మా మొరాలకించింది, చక్కటి ప్యాకేజీ ఇచ్చింది అని భజన చేయడంతోనే మరి కాలం గడుపుతున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయితే పలు ప్రసంగాల్లో అనేక రకాల సభల్లో ఆయన మాట్లాడుతూ, నాకు 1 ఎంపీ ఉన్న చాలు, నేను గడగడలాడించేవాడిని, పోలవరం ప్రాజెక్టుకి మరి అనుకున్నవన్నీ తీసుకొచ్చేవాడిని, సాధించేవాడిని అనేక సభల్లో చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇందరు ఉన్నారు, తీసుకురావచ్చు, మాట్లాడచ్చు, కేంద్ర ప్రభుత్వంతో నెగోషియేట్ చేయొచ్చు. అసలు ముఖ్యమంత్రి చేయటం లేదు. ముఖ్యమంత్రికి కావాల్సినటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ అమరావతి, పోలవరం కానే కాదు. సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 1 రూపాయి ఆదాయం వచ్చినా ఏ కృతంగా దాన్ని అమరావతిలో వెచ్చించడానికే చూస్తున్నారు తప్ప ఎక్కడ వేరే ప్రజా అవసరాల కోసం ఖర్చు పెట్టడానికి ఉపయోగం పెట్టేలా కనబట్టలేదు. సో ఏది ఏమైనా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టును, జాతీయ ప్రాజెక్టును, కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టును ఎందుకని ఇంత ఉదాసీనంగా వదిలిపెట్టారు? ఎందుకని ఎత్తు తగ్గించినా కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితి? ఎందుకని దాని స్థాయిని ఒక రిజర్వాయర్ స్థాయికి మార్చి, ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు స్థాయిని ఒక రిజర్వాయర్ స్థాయికి దిగజార్చిన ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? వీటన్నిటికీ ఒకటే కారణం, మోసం, దగా, వంచన. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కూడా ప్రజా అవసరాలను, ప్రజలకు కావాల్సినటువంటి అనేక రకాల సహాయ సహకారాలను చేయకపోగా వంచటం, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మోసం, దగ. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి కూడా ఇదే నడుస్తుంది. నిజానికి 32,000 కోట్లు పునరావాసానికి, మొత్తం ప్రాజెక్టు ఖర్చు దాదాపు 54,000 కోట్లని చంద్రబాబు ప్రభుత్వమే ఆనాడు నిర్ధారించింది. మరి ఇప్పుడు అంచనాలు పెరిగి ఉంటాయి.
దాదాపు 70,000 కోట్లకి ఇప్పుడు చేరుంటుంది. అయినా ప్రాజెక్టుని 30,000 కోట్లలో పూర్తి చేస్తామని ఎట్లా సంతకాలు పెడతారు, ఎట్లా ఒప్పుకొని వస్తారు, ఏం జరిగింది? ఎస్కలేషన్ అంటే ఖర్చులు పెరుగుతున్నా లేదా అనేక రకాల అవసరాలు పెరుగుతున్నా ఈ దృష్ట్యా పోలవరం ప్రాజెక్టు వ్యయం తప్పకుండా పెరిగి ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వమే నిర్ధారించింది 54,000 కోట్లు. మరి ఈ 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఇప్పుడు 7 ఏళ్ల కాలం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు కూడా తను నిర్ధారించిన 54,000 కోట్లు కాకుండా 30,000 కోట్లకే దాన్ని పరిమితం చేసి ఎట్లా పూర్తి చేయాలని? ఇది వంచనే కదా, ఇది దగ కాదా, ఇది మోసం కాదా? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిజాలను ప్రజల ముందు ఉంచి కేంద్రంపై పెద్ద ఎత్తున పోరాటానికి దిగకపోతే అవసరమైనటువంటి నిధులను సాధించుకోలేకపోవచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని